ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. యామయ్యా, కాఫీ తీసుకో. ఆదికేశవ్ బాబాయ్. అమ్మా జ్యోతి, నువ్వా? పట్నం నుంచి ఎప్పుడొచ్చావే జ్యోతి? నిన్ననే వచ్చాను పిన్ని. పిన్ని, బాబాయ్ ఈ స్వీట్ తీసుకోండి. ఏంటమ్మా విశేషం? నోరు తీపి చేస్తున్నావు? నాకు జాబ్ వచ్చింది బాబాయ్. ఓ చాలా మంచి వార్త చెప్పావమ్మా. మా కనకం కూడా కాలేజీ టాపర్, గోల్డ్ మెడలిస్ట్. దానికి పెళ్లి కుదిరి పెళ్లి చేసి అమెరికా పంపించేశాను, కానీ లేకపోతే దాని చదువుకి దాని ప్రతిభకి ఖచ్చితంగా పెద్ద ఉద్యోగం వచ్చేదమ్మా. ఎవరో తరివినట్టు దానికి పెళ్లి చేసి అల్లుడు గారితో పంపించేశారు, కానీ లేకపోతే జ్యోతి కంటే పెద్ద కంపెనీలో దానికి ఉద్యోగం వచ్చుండేది. బాబాయ్ నీ హస్తవాసు మంచిది. కొత్త ఉద్యోగానికి వెళ్తున్నాను కదా, దీవించండి. తప్పకుండా అమ్మా, విజయోస్తు. థ్యాంక్ యూ బాబాయ్. అమ్మ జ్యోతి, మగాళ్లతో సమానంగా ఊరు కాని ఊరు వెళ్ళి ఉద్యోగం చేయబోతున్నావు. మీ నాన్న పేరు నిలబెట్టాలి సుమా. అలాగే బాబాయ్, వస్తాను పిన్ని. అలాగే. నిజమేనే గౌరీ, మన అమ్మాయికి పెళ్లి చేయకుండా ఉద్యోగం చేసుకోమని ప్రోత్సహించుంటే ఈ పాటికి పెద్ద కంపెనీలో అడుగుపెట్టి పెద్ద ఉద్యోగం చేస్తూ ఉండేదేమో. స్వామి, నా జీవితం ఎన్నో మలుపులు తిరిగి ఎన్నో కష్టాల్ని దాటి ఇప్పుడిక్కడికి చేరింది. ఇదే నా కొత్త ప్రయాణంలో తొలి అడుగు. నన్ను ఆశీర్వదించు. ఈ కొత్త జీవితాన్ని, కొత్త బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించే శక్తిని ప్రసాదించు. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ హెచ్ఆర్ ఇక్కడ ఉంటారండి? అలా స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే అక్కడ ఒక రూమ్ ఉంటుంది, అక్కడ ఉంటారు. థ్యాంక్స్. ఎక్స్క్యూజ్ మీ సార్. కమ్ ఇన్. చెప్పండి. న్యూ జాయినింగ్. ఓ రాజు, ఇలా రా. నా ఆఫర్ లెటర్ సార్. సరే, కానీ అతని దగ్గర టీ తీసుకొని బయట ఉన్న వాళ్ళకి ఇచ్చిరా. నిన్నే. అలా చూస్తున్నావేంటి? వెళ్ళి చెప్పిన పని చెయ్యి. ఇంతకుముందు ఏదైనా ఆఫీస్లో పనిచేసావా? లేదు సార్. ఓ, ఎక్స్పీరియన్స్ లేదా? ఎలా నీకు ఆఫర్ లెటర్ ఇచ్చారు?
ఇక్కడ చాలా మంచి మంచి హోదాలో ఉన్న ఉద్యోగస్తులు పనిచేస్తుంటారు. వాళ్ళందరికీ టైంకి టీ, వాటర్ ఇవ్వాలి. అలాగే నేను ఏ పని చెప్పినా నువ్వు చేస్తుండాలి. ముఖ్యమైన ఫైల్స్ నేను చెప్పిన వాళ్ళకి ఇవ్వాలి. ఈ ఫైల్స్ కాన్ఫరెన్స్ హాల్లో ఇచ్చిరా. బిహారీ గారు, లక్ష్మి, ఫైల్స్. అయినా ఈ ఫైల్స్ నువ్వెందుకు తీసుకొచ్చావు? హెచ్ఆర్ గారు ఇవ్వమన్నారు. నిన్ను ఫైల్స్ ఎందుకు ఇమ్మన్నాడు? జస్ట్ అ మినిట్ గైస్, ఐల్ జస్ట్ కమ్. ఓకే సార్. లక్ష్మి, రా రా. సార్ మీరు వచ్చారండి సార్. పిలిస్తే నేనే వచ్చాను సార్. తనకి మీరు ఫైల్స్ ఇమ్మని ఎందుకు చెప్పారు? అంటే సార్ తను ఆఫీస్లో కొత్తగా జాయిన్ అయింది కదా సార్. అయితే ఆ పనులు తనకెందుకు చెప్తున్నారు? తను ఆఫీస్ పనులు చేయడానికి వచ్చింది కదా సార్. వాట్? లక్ష్మి, నువ్వు ఆఫర్ లెటర్ ఇచ్చావా? ఇచ్చాను విహారీ గారు. మీరు ఆఫర్ లెటర్ ఓపెన్ చేసి కనీసం చూడలేదా? చూడలేదు సార్. ఇప్పుడే చూస్తాను. అలాంటి తనకి మీరు ఆ పనులు ఎందుకు చెప్పారు? సారీ సార్. మేడం ఇలా వచ్చేసరికి తప్పుగా అనుకున్నాను సార్. తను ట్రెడిషనల్గా ఉంటుంది, అంత మాత్రాన మీరు అలా ఎలా అనుకుంటారు? అరే, కనీసం తనిచ్చిన ఆఫర్ లెటర్ని ఓపెన్ చేసి చదివినా తన పొజిషన్ ఏంటో మీకు తెలిసేది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.